ఇప్పుడు అర్థమవుతుంది మావా నిద్ర ఎంత ఇంపార్టెంట్ అని. నిద్ర చాలా ఇంపార్టెంట్ మావా. కోచింగ్ వెళ్తున్నాం కదా, మార్నింగ్ 6 లేచి 1 గంటలో బయలుదేరి 8 నుంచి 6 వరకు ఎలాగా 12 గంటలు అయిపోతుందా అంటే వెళ్ళడం రావడం మొత్తం 12 అవర్స్ అయిపోతుంది. ఇంకా పుషప్లు కొడుతున్నాం కదా, వెళ్ళడం రావడం ఎడిటింగ్ చేయడం మొత్తం 12-1 గంట అయిపోతుంది. అస్సలు నిద్ర ఉండట్లేదు మావా. ఇప్పుడు అర్థమవుతుంది రా. ఒకప్పుడు 8 గంటలు 9 గంటలు పడుకునేవాడిని, బట్ ఇప్పుడు 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఎట్లా అంటే అట్లా అయిపోతుంది మావా. నిద్ర అనేది అంటారు కదా మావా, ఎప్పుడు అది అవసరమో అప్పుడు అదే అవసరం అని. అస్సలు నిద్ర ఉండట్లేదురా. క్లాస్లో అయితే డిస్టర్బ్ అయిపోతున్నాను. ఒక పక్క ఈ పుషప్ ఛాలెంజ్ ఒకటి మన కర్మ కొద్ది కాదు కానీ పెట్టుకున్నాం, దాన్ని ట్రై చేస్తున్నాను. వాళ్ళకి కోచింగ్ కూడా ట్రై చేస్తున్నాను. కాకపోతే నిద్ర అన్ని పుషప్లు కొడుతున్నాం కదా, కానీ బాడీ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ రా. ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు చెప్తారు మావా, బాడీ రికవర్ అవ్వాలంటే మెయిన్గా రెస్ట్ అనేది ఇంపార్టెంట్. బట్ అయితే రెస్ట్ అయితే పట్టించుకోవట్లేదు రా. రెస్ట్ గురించి అయితే మిగతా క్లాస్ విషయంకి వస్తే క్లాసులో కూడా పడిపోతున్నాను, మరి తప్పట్లేదురా. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ రా. కానీ అంటారు కదా, ఓపిక ఉన్నప్పుడే మన వయసు ఉన్నప్పుడే పోరాడాలి, ఫైట్ చేయాలని ట్రై చేస్తున్నాను. కానీ రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, కానీ ట్రై చేస్తున్నాను రా. కానీ నిద్ర మాత్రం, మీకు నిద్ర ఉండి కూడా పడుకోకపోతే నాకు ఇచ్చిన మీ నిద్రనే.